హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కార్తికే బర్త్డే. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఎ డిన్నర్ టు నైట్, సర్ప్రైజ్ రెస్టారెంట్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ది గ్లోబ్ గ్రబ్ అన్పారలెల్డ్ బఫెట్ ఎక్స్పీరియన్స్. ఇదే మా ఆయన చెప్పిన సర్ప్రైజ్ రెస్టారెంట్. చూద్దాము ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు క్లియర్గా చెప్తాను. అంబియన్స్ అయితే బాగుంది, మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ వెళ్ళంగానే స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. ఫస్ట్ మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు. అది కారంగా ఉంటుందేమో అని మా పాపకు వద్దన్నాం, కానీ అది వినట్లేదు, అదే కావాలని గొడవ. స్టార్టర్స్లో ఫస్ట్ సీక్ కబాబ్ అందరికీ సర్వ్ చేశారు. ఫస్ట్ మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ ఉంటారండి టేస్ట్ చేసి చెప్పడంలో మా ఆయన. అక్కడ నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే షీక్ కబాబ్ ఇచ్చారు. షీక్ కబాబ్ని మా కార్తికేయ అయితే ఫస్ట్ టేస్ట్ చేశాడు. యాక్చువల్గా ఇది కార్తికేయ 9th బర్త్డే. మా పాపకి బాగాలేదు, కానీ వాడి 9th బర్త్డే కదా, డిసప్పాయింట్ చేయకూడదని బయటికి తీసుకెళ్ళాము. హ్యాపీ బర్త్డే కార్తికేయ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న. అదిగో మా పాప చూడండి కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ దానికి బయటికి వెళ్తా ఉంటే ఎక్కడ లేని హుషారు వస్తుంది. అది కూడా తింటుంది. అదిగో తనకి యాక్చువల్గా ఏది తినాలో అర్థం కాక మేము అడుగుతున్నాము, కానీ మేము తింటున్నామని చెప్పి అది కూడా ట్రై చేస్తుంది. సో ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే, హైలైట్ ఏంటంటే ఇదిగో ఇదండి ఫిష్. ఇది బాయిల్ చేసి ఇస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా మనము మోమోస్ తింటాం కదా, సేమ్ అలాగే ఉంటుందండి. ఇది యాక్చువల్గా ఫిష్ని స్టీమ్ చేసి ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది ఇది. యాక్చువల్గా అది ఒక ఆకులో పెట్టి దాన్ని స్టీమ్ చేసి సర్వ్ చేశారు. సీ ఫుడ్ తినే వాళ్ళకి ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ రెస్టారెంట్కి వస్తే ఖచ్చితంగా ఇది టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ క్రిస్పీ కార్న్. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నాకు ఎక్కువ నచ్చేది క్రిస్పీ కార్న్ ఒకటే, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకొని తింటున్నాను నేను. ఇక్కడ అందరం అదే ట్రై చేస్తున్నాం. మా బాబు ఫిష్ తింటాను ట్రై చేస్తున్నాడు. వాడికి నచ్చదు, కానీ వాళ్ళ ఫాదర్ చెప్పారు బాగుందని, అందుకే వాడు కూడా ట్రై చేస్తున్నాడు. ఇదిగో నేను కూడా అసలు ఫిష్ అస్సలు తినను, కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంట్లో వంట చేస్తాను కానీ నాకు ఫిష్ తినటం అస్సలు నచ్చదు. ఫస్ట్ టైం ట్రై చేసి నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది ఫిష్. తనకి యాక్చువల్గా ఈ తన లైఫ్లో ఫిష్ తినటం ఇదే ఫస్ట్ టైం అండి. బట్ సమ్హౌ షీ ట్రైడ్ ఇట్ అండ్ షీ లైక్డ్ ఇట్. అది కూడా టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగా నచ్చింది. మా పాపకు కూడా నచ్చిందండి ఫిష్. అది కూడా తింటాను ట్రై చేస్తుంది. తనకి యాక్చువల్గా ఆ ఫిష్ కట్ చేయడానికి రావట్లేదు, కానీ మేము తినేది చూసి తను కూడా ట్రై చేస్తుంది బాగా. అది మాకు బాగా నచ్చింది. నేనైతే మిగతా స్టార్టర్స్ కూడా అన్ని ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇదిగో ఈ స్టార్టర్స్ అన్నీ చూస్తున్నారా. సో సీక్ కబాబ్ ఒకటి చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది చికెన్ టిక్కా. ఇదేంటంటే పైనాపిల్ అండ్ క్రిస్పీ కార్న్. తర్వాత ఫిష్, మీకు చెప్పాను కదా ఫిష్ ఇంతకుముందు స్టీమ్డ్ ఫిష్ అని, అది. ఇది కాకుండా దాంతోపాటు ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, ఇది వెజిటబుల్ టిక్కా. అదేంటంటే మిక్స్చర్ ఉంది దాంట్లో, దానికి మష్రూము, బేబీ కార్న్ అండ్ పొటాటో వేసి చేశారు. ఎక్సలెంట్గా ఉంది. వెజిటేరియన్ తినే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుందండి. ఇది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ రెస్టారెంట్లో తినే వాళ్ళకి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకేం కావాలని అడుగుతున్నారు మా ఆయన. నేను ఒకటే ఎక్కువ రిపీటెడ్గా తినేది క్రిస్పీ కార్న్, పైనాపిల్. ఇది ఎక్కువగా తింటాను. వాళ్ళు ప్రాన్స్ కూడా ట్రై చేస్తున్నారండి, కానీ నేను ప్రాన్స్ ఎవరు చెప్పినా నేను విన్ను, అది అస్సలు తిన్ను కూడా. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు. బట్ బై ద వే ప్రాన్స్ నేను ట్రై చేశాను, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అవి బేబీ ప్రాన్స్ యాక్చువల్గా, బట్ చాలా బాగుంది అది టేస్ట్.
చాలా బాగా చేశారు. సీ ఫుడ్ ఇక్కడ చాలా బావుంటదండి. మీరు టేస్ట్ చేయొచ్చు. స్టార్టర్సే మాకు ఫుల్ అయిపోయినాయి. అవే రిపీటెడ్‌గా తెచ్చుకొని అవే తింటున్నాము. మా బాబు చూడండి చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఎక్కువ సీ ఫుడ్ కంటే కూడా చికెన్ లాలీపాప్స్, చికెన్ టిక్కా ఇలాంటివి తినడానికి ఇష్టపడతాడు. ఇంకోటేంటంటే వాడెక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్ తినటానికి ఎక్కువ ఇష్టపడతాడు. మైదా పిండితో చేసినయి గానీ, బర్గర్స్, పిజ్జాస్ గానీ ఇవి ఇష్టపడతాడు. కార్తికేయ యాక్చువల్‌గా వాడికి బఫెట్ మీల్‌కెళ్ళాలని ఎప్పటినుంచో అడుగుతున్నాడు. వాడేంటంటే యాక్చువల్‌గా ఫస్ట్ ఫ్రెచాజోకెళ్దామన్నాడు. బట్ నేనేంటంటే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి ఈ రెస్టారెంట్‌కి తీసుకొచ్చాను. ఇక్కడ మా వైఫ్ పైనాపిల్ ట్రై చేస్తుంది. ఎలా ఉంది? బాగుంది. అదే బార్బిక్యూ నేషన్‌లో అయితే కాల్చిస్తారు. ఇక్కడ కాల్చకుండా ఇస్తున్నారు. అంతేనా? అంతే. కానీ ఇది కూడా టేస్ట్ బాగుంది. ఇంకేంటిది నెక్స్ట్ ఏం టేస్ట్ చేస్తున్నావు? కార్న్, క్రిస్పీ కార్న్. ఓకే. దాన్ని చేతులు తినేసేయ్. నెక్స్ట్ వేడి వేడిగా పన్నీర్ టిక్కా తీసుకొచ్చారు. నేను ఒక్కటే పీస్ వేయించుకున్నాను. ఎందుకంటే అంత నాన్ వెజ్ తిన్నాక వెజిటేరియన్ అంతగా ఎక్కదు. ట్రై చేద్దామని ఒక పీస్ తీసుకున్నాను అంతే. ఇక్కడ మా బాబు కూడా ఒకటి వేయించుకున్నాడు ట్రై చేస్తానని. నెక్స్ట్ పాపకి వేయాలని అడిగితే వద్దన్నాను. ఎందుకంటే అది తిందు నాకు తెలుసు. కార్తికేయ అయితే నెక్స్ట్ మీకు తెలుసు కదా పిజ్జా మైదా పిండి ఫేవరెట్ వీడికి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాడు. నేనైతే వద్దని చెప్పేసరికి ఇంకా పక్కన పెట్టేశాడు. దాని తర్వాత ఈ చికెన్ వింగ్స్ ట్రై చేద్దామని ట్రై చేశాడు. బట్ నాకు తెలిసి అది కూడా వాడు తినలేడని నాకు తెలుసు. అందుకనే పక్కన పెట్టేసారా అంటే ఇంకా వేరే ట్రై చేశాడు. తర్వాత ఇక్కడ నా ప్లేట్‌లో అయితే ఫుల్ నింపేసుకున్నానండి నేనైతే. ఆహ్, అన్నీ ఒక్కొక్కటిగా టేస్ట్ చేస్తున్నాను స్టార్టర్స్. ఇంకా నేను చెప్పని ఐటెమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి ఇది చికెన్ టిక్కా అనేది వేరే వెరైటీ ఒకటి పెట్టారు ప్లేట్‌లో. ఇక్కడ మా మిసెస్ ప్లేట్‌లో కొన్ని ఐటెమ్స్ ట్రై చేస్తుంది ఆల్రెడీ. నేను అడుగుతున్నాననమాట ఏ ఐటెమ్ బావుందో చెప్పమని. అన్నీ ట్రై చేస్తున్నాను. ఏది ట్రై చేసినా నేను ఓవరాల్‌గా ఫిక్స్ అయ్యేది ఒకటే దానికి. నేను కూడా ఒక పిజ్జా తీయించుకున్నాను కానీ అది చాలా హార్డ్‌గా ఉందండి. అస్సలు బాలేదు. అది తినలేదు. తర్వాత వెజ్ స్టార్టర్ ఒకటి ట్రై చేశాను. చాలా బాగుంది అది. బేబీ కార్న్‌ది. నెక్స్ట్ మా అబ్బాయి ఏదో ట్రై చేస్తున్నాడు వాడు కూడా. మీ స్కూల్‌లో బేబీ కార్న్ ఉందా? ఇక్కడ వాడెప్పుడు ఏదన్నా ఏ స్టార్టర్ అయినా ఉండనియండి వాళ్ళకి కెచప్ తెలుసు కదా! పిల్లలకి కెచప్ గానీ, మయోనీస్ కానీ పక్కన ఉండాల్సిందే. ఇక్కడ నా ప్లేట్ అయితే ఫుల్‌గా నింపేసాను మొత్తానికి. ఇక్కడ పిజ్జా కూడా ఆర్డర్ చేశారు గానీ, నాకు తెలిసి పిజ్జా కొద్దిగా డ్రైగా ఎండిపోయినట్టుగా అనిపించింది. నేను పన్నీర్ టిక్కా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. చాలా సాఫ్ట్‌గా వెజిటేరియన్స్‌కి బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ కూడా బాగానే ఉంటుందిలేండి. చాలా బాగుంది సాఫ్ట్‌గా. ఇది ఒకటి ఏదో సాఫ్ట్‌గా రుమాలి రోటీలాగా ఒకటి ఇచ్చారండి. నేను ఫస్ట్‌లో ఇది నాన్ వెజ్ ఏమో అనుకున్నాను. ట్రై చేసి చూసాను. అంటే కొంచెం అది ఏందో ఫస్ట్ నాన్ వెజ్ అనుకోని నేను ఈ మింట్ చట్నీ వేసుకొని ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా సాఫ్ట్‌గా ఉంది. తిన్న తర్వాత తెలిసింది అది నాన్ వెజ్ కాదని నాకు. ఏదో అనుకున్నారు కానీ అది ఇంకేంటో అదేంటో కూడా మాకు కూడా తెలియదు. చెప్పారు కానీ గుర్తులేదండి. కానీ బాగుంది. టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంది. సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్‌గా ఐటెమ్స్ అంటే ఈ స్టార్టర్స్ అన్నీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయండి ఇక్కడ. అన్ని ఐటెమ్స్ నాకు అంటే ఇది బాలేదు అనేదైతే ఏం లేదు. అన్నీ టేస్ట్ అయితే బానే ఉంది. ఒక పిజ్జా తప్ప. పిజ్జా మాత్రం అస్సలు బాలేదు. ట్రై చేయకండి. యాహ్! ఇంకోటేంటంటే ఆహ్, మా మా కార్తికేయ నూడిల్స్ తెచ్చుకున్నాడు. నాకు తెలిసి ఆ నూడిల్స్ కూడా పెద్దగా ఏమంత బాలేదు. అంతే అవి సరిగ్గా బాయిల్ చేయలేదు. ఇంకోటేంటంటే ఫ్రై చేయలేదు. సో, నూడిల్స్ అయితే ట్రై చేయొద్దండి. అవి నాకు తెలిసి సరిగ్గా బాయిల్ చేయట్లేదు ఇక్కడ.
ఈయన మాత్రం ఆ స్టార్టర్స్ తింటూనే ఉన్నాడు. ఇక్కడికే మాకు పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా మెయిన్ కోర్స్ తినే అంత స్పేస్ కూడా లేదు మా పొట్టలో. ఓకే. ఇంకేమన్నా కావాలేమోనని అందరిని అడుగుతాను నేను. బట్ అందరూ అప్పటికే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది స్టార్టర్స్‌తో. స్టమక్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. నేనైతే మాత్రం వచ్చినట్టు నా ప్లేటులో ఉన్నయన్నీ కనీసం ఎట్లైనా అయిపోకూడదా అని చెప్పేసి మొత్తం తినేస్తున్నాను. ఆయన తింటున్నారు. మా పాప మాత్రం ఇంకా అక్కడికి దానికి సరిపోయింది. ఏం తినలేకపోతుంది ఇంకా. నేను కూడా ఎక్కువగా ఫోర్స్ చేయలేదు బాలేదు కదా అని. మా వాడు చూడండి, వాడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం మా పాపకి యాక్చువల్‌గా ఫీవరు. అయినా కానీ తను కార్తికేయ బర్త్‌డే అని చెప్పేసి తనకి ఇట్లా బయటికెళ్ళటం గానీ, ఇట్లా బయట హోటల్‌లో తినటం గానీ తనకి చాలా ఇష్టము. ఆహ్, తనకి బాలేపోయినా కానీ చాలా ట్రై చేస్తుంది తినటానికి మా అందరిని చూసి. ఏదో అడుగుతున్నారు మా ఆయన, నాకు గుర్తులేదు ఆయన ఏం అడుగుతున్నారు. ప్రాన్స్ తినమంటున్నారు కానీ నేను తిన్నని చెప్తున్నాను. ప్రాన్స్ అయితే చాలా బాగుందండి. చెప్పాను కదా! సీ ఫుడ్ లవర్స్‌కైతే ఇదైతే ఆసము. మీరు ప్రాన్స్ కానీ, ఇక్కడ ఫిష్ గానీ చాలా బాగా లైక్ చేస్తారు. ట్రై చేయండి కంపల్సరీ. డోంట్ మిస్ దిస్. నెక్స్ట్ చికెన్ టిక్కా తీసుకొచ్చారు. ఇది కొంచెం స్పైసీగా ఉంది. బట్ టేస్ట్ అయితే బాగుంది. నేను కూడా వేయించుకున్నాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇదేంటి మేము పద్దాకలు ఈ ఫుడ్ గొడవ ఫుడ్ గొడవ ఈ గొడవ అయిందనుకుంటున్నారా? లేదండి. ఈసారి మేము నెక్స్ట్ వీడియోతో వస్తాము. ఈ వీడియోకైతే మీరు ప్రస్తుతానికి మా ఫుడ్ గోల వినాల్సిందే. తప్పదు, భరించాలి. సో, ఇప్పుడు నేను చికెన్ టిక్కా ట్రై చేస్తున్నాను. బానే ఉంది ఇది. ప్లేట్‌లో తీసుకొచ్చి పెట్టారు. అన్నిటికంటే ఫిష్ నచ్చింది, స్వీట్ కార్న్ నచ్చింది, తర్వాత ఇది ఉంది కదా వెజిటేరియన్ మష్రూము, ఆలు ఇంకా ఏంటి బేబీ కార్న్ ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చారు. ఇది బాగుంది. ప్రాన్స్ పాప కొంచెం కోల్డ్గా ఉందని హాట్ వాటర్ ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళు హాట్ వాటర్ తీసుకొచ్చారు. తనకు అన్నీ తినాలని ఉంది కానీ ఏమీ తినలేకపోతుంది. అది మా పాప పరిస్థితి. ఇక్కడ మాత్రం మా మిసెస్ చికెన్ వింగ్స్‌ని చేత్తో తినకుండా ఫోర్క్‌తో తిందామని ట్రై చేస్తుంది. ఫైనల్‌గా సక్సెస్ అయింది. ఇంకంతేనండి, అక్కడికి నాకు ఫుల్ అయిపోయింది. ఇంకేం తినలేకపోయాను. మా హస్బెండ్ మాత్రం తిను అని చెప్తున్నాడు కానీ ఇంకా తినలేదండి. చెప్పాలంటే ఆయన కూడా వదిలిపెట్టేశాడు. ఓకే. ఇక్కడ మా కార్తికేయ చెప్పాను కదా! నూడిల్స్ తెచ్చుకొని ట్రై చేస్తున్నాడు. వీడికి మాత్రం నూడిల్స్, మైదా పిండి అన్నీ నచ్చుతాయి. బర్గర్స్. అక్కడ నేను కూడా కొంచెం తీసుకున్నాను, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. చూడండి, ట్రై చేస్తున్నాను. కొంచెం పచ్చిగా అనిపించాయి, స్పైసీగా కూడా ఉంది. ఈ నూడిల్స్ నేను కూడా ట్రై చేశాను. నాకైతే ఇవి నచ్చలేదు యాక్చువల్గా చెప్పాలంటే. అందుకే ఇంకా వదిలిపెట్టేసాము తినకుండా. మా కార్తికేయకి అయితే నెక్స్ట్ ఇంకా వాడు రైస్ మెయిన్ కోర్స్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోరా అంటే వైట్ రైస్ తెచ్చుకున్నాడు. నాకు తెలిసి ఇలాంటి రెస్టారెంట్లకు వచ్చి ప్లేట్ నిండా వైట్ రైస్ తెచ్చుకునేవాడిని వీడిని ఒక్కడినే చూస్తారు మీరు. వైట్ రైస్ కర్డ్ అండి, అంతకుమించి వాడు ఇంకేం లేదు నాలాగే. సో దీని తర్వాత నెక్స్ట్ నేను అసలు ఈ మెయిన్ కోర్స్లో ఏమున్నాయో చూద్దామని చెప్పేసి ఆ సైడ్కి పెట్టిన మెయిన్ కోర్స్ సైడ్ వెళ్ళాను. ఈ సైడ్లో యాక్చువల్గా ఇక్కడ డిజర్ట్స్ కూడా పెట్టారు. ఇక్కడ చూస్తే చాలా డిజర్ట్స్ ఉంటాయి. అంటే స్వీట్స్, లడ్డు అని, తర్వాత జిలేబీ, యా ఇదేదో డిఫరెంట్ స్వీట్ అండి. అక్కడ బూందీ లడ్డు, సేమియా పాయసం కూడా ఉంది, జిలేబీ,
ఇక్కడ మా కార్తికేయ పానీపూరి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ పానీపూరి ఇట్లా నీట్‌గా సర్వ్ చేసి ఇస్తారు బౌల్‌లో పెట్టేసి. చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను ఫ్రూట్స్ ట్రై చేద్దామని ఫ్రూట్స్ తీసుకున్నాను. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ రెస్టారెంట్ ఏంటంటే అండి, ఇక్కడ అంటే డిఫరెంట్ వెజిటేరియన్స్‌కి, నాన్ వెజిటేరియన్స్‌కి సూటబుల్ అయ్యే డిషెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అసలు ఏమేమి పెట్టారో చూద్దామని ఓపెన్ చేసి చూస్తున్నాను. కానీ నా పొట్ట ఫుల్ అవ్వటం వల్ల నేను ఏది ట్రై చేయలేకపోతున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది పన్నీర్ టిక్కా మసాలా, ఇంకా ఇది కోఫ్తా కర్రీ ఒకటి పెట్టారు. అండ్ ఇది యాక్చువల్‌గా ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ అండి. బీట్రూట్ హల్వా నాకైతే బాగా నచ్చింది. కొంచెం నెయ్యేసి, యాలకుల పొడేసి బాగా చేశారు. టేస్ట్ అయితే నాకు నచ్చింది. నాకు మాత్రం నచ్చలేదండి. మా మిసెస్‌కి ఏదైనా దాంట్లో నెయ్యి ఉంటే మాత్రం అసలు నచ్చదు. అలా అని కాదండి, ఎక్కువగా వేస్తే నచ్చదు అంతే. మా పాప గులాబ్ జామున్ అడిగాను, తన కోసం ఒక 2 గులాబ్ జామున్ తీసిస్తున్నాను. యాక్చువల్‌గా తనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేద్దామని మెయిన్ కోర్స్ దగ్గరికి వెళ్ళాము. ఎగ్ మసాలా, చికెన్ కర్రీ, ఇక్కడ ఇది ఎగ్ మసాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేడిగా అన్నీ వీళ్ళు ఈ ఇండక్షన్ స్టవ్స్ మీద అవన్నీ పెట్టారు. సో హాట్నెస్ అనేది హీట్ అనేది మెయింటైన్ చేయడానికి. మటన్ కర్రీ ఉంది ఇక్కడ, ఫిష్ పులుసు, మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ, స్క్రాప్ కూడా ఉంది, ఇంకా బిర్యానీ. నేనైతే బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ దాంట్లో కొద్దిగా లైట్‌గా మటన్ గ్రేవీ వేసుకొని తిన్నాను, ట్రై చేశాను. గ్రేవీ కూడా చాలా బాగుంది. నేను మాత్రం అదేది ట్రై చేయలేదండి. మా హస్బెండ్ ఒకడే అన్నీ ఎలా ఉన్నాయా ఏంటా చెక్ చేస్తున్నాడు అంతే. ఆల్రెడీ స్టార్టర్స్‌తో మా స్టమక్ అంతా బాగా ఫుల్ అయిపోయింది. సో జస్ట్ టేస్ట్ చూద్దాము అసలు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకొని టేస్ట్ చేద్దామని వెళ్ళి వేసుకొని ట్రై చేశాను. టేస్ట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయండి. మెయిన్ కోర్స్ ఇష్టపడే వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. ఇదిగోండి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను బీట్రూట్ హల్వా. టేస్ట్ చేసి చెప్పమంటున్నారు. ఇక్కడ మా మిసెస్‌ని బీట్రూట్ హల్వా టేస్ట్ చేయమని చెప్తే నాకు అసలు నచ్చదు, నేను తినను అని చెప్పింది. కానీ నేను ఫోర్స్ చేసేసరికి సరే చూద్దామని చెప్పేసి టేస్ట్ చేసి బాగానే ఉంది, కానీ నాకు అంత నచ్చలేదని చెప్పింది. చెప్పాను కదా తనకి దేంట్లో అయినా కానీ నెయ్యి వేస్తే నచ్చదు. సో దీంట్లో నెయ్యి వేశారు. నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చేసింది అది. దాని తర్వాత నేను చికెన్ బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ వేసుకొని ట్రై చేశాను. చాలా బాగుంది. బట్ ఎనీవే చెప్పాను కదా నా స్టమక్ అంతా బాగా ఫుల్ అయిపోయింది అప్పటికే. ఇక్కడ మా హాస్పిటల్కి మాత్రం హాట్ వాటర్తో వాటర్ ఇస్తున్నాము. తను మాత్రం బోర్ కొట్టేసి ఆ ప్లేట్లో అంతా ఆడుకుంటుంది. నెక్స్ట్ మా మిసెస్ మరి ఈ పైనాపిల్ తినాలనిపించి తను పైనాపిల్ ఆర్డర్ చేసింది. అదేంటోనండి, అబ్సల్యూట్ బార్బిక్యూ కర్రీ అదే తింటాను, ఎక్కడికి వెళ్ళినా అదే తింటాను. కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి. వాళ్ళు కొంచెం రోస్ట్ చేస్తారు, ఇక్కడ అంతగా రోస్ట్ చేయలేదు, బట్ బాగానే ఉంది. నెక్స్ట్ డిజర్ట్స్కి వచ్చేసరికి ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. చాక్లెట్ కేక్, ఇంకా స్ట్రాబెరీ కేక్, ఇంకా వెనీలా టైప్, ఇంకా వేరే టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. నేనైతే అంత ఇష్టపడను కేక్స్ తినడానికి, బట్ కార్తికేయ తింటానని చెప్తే ఒక ప్లేట్లో అవన్నీ కొన్ని 1 ఐటమ్ వేసుకొని తీసుకెళ్ళాను. నాకు నచ్చేది ఒకటే అండి, వాటర్ మిలాన్. సో వాటర్ మిలాన్ కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్ళాము. సో వాటర్ మిలాన్ అంటే నాకు చాలా ఫేవరెట్ ఫ్రూట్స్‌లో. అదేం కాదులేండి, అంతా నాన్ వెజ్ తిన్నారు కదా,
కాస్త వాటర్ మిలన్ తింటే చల్లగా ఉంటుందని తీసుకున్నాను. సో, ఇక్కడ చూసారు కదా! కేక్ కూడా పెట్టారు. విత్ క్రీమీ కేక్. నాకైతే ఏం నచ్చలేదు. బట్ కార్తికేయ కోసం తీసుకెళ్ళాను. ఇక్కడ నేను మళ్ళీ క్రిస్పీ కార్న్ కాస్త తీసుకొని తింటున్నాను. నెక్స్ట్ మా పాప పాప్కార్న్ అడిగిందండి. దానికి పాప్కార్న్ కూడా ఇప్పించాను. ఇక్కడ హాసిక ఆ పాప్‌కార్న్ అండ్ పానీపూరితో టైమ్ పాస్ చేస్తుంది. చూసారు కదా! ఇంక మా కార్తికేయ వచ్చేసరికి ఇదిగోండి డిజర్ట్స్. వీడికి చాక్లెట్, మైదా పిండి, బర్గర్స్. వీడు ఫాస్ట్ ఫుడ్ లవరు. తెగ ఎంజాయ్ చేస్తున్నాడు పక్కన కూర్చొని. పాపం మా పిచ్చిది మాత్రం ఉట్టి పానీపూరీలు తింటూ ఏదో ఒకటి తినాలి కదా అని దాన్ని తింటుంది అంతే. అటు సైడ్ ఏమో పానీపూరి పిల్ల, ఇక్కడేమో పాప్‌కార్న్ పిల్ల, ఇక్కడేమో స్వీట్ కార్న్ పిల్ల. సో, ఫైనల్‌గా ఇదండి మా కార్తికేయ 9th బర్త్‌డే సెలబ్రేషన్. ఈ తిండి గోలలో పడిపోయి మా కార్తికేయ కేక్ కటింగ్ మర్చిపోయాడు.